హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము శ్రీకాళహస్తి వచ్చాము. అదే విజయవాడ నుండి శ్రీకాళహస్తి వచ్చాము. విజయవాడలో 6:30, 7కి బయలుదేరాము. సాయంత్రం మార్నింగ్ 4:30 శ్రీకాళహస్తి వచ్చాము. శ్రీకాళహస్తి ఇది బయట ఎంట్రన్స్ అండి. ఇది లోపలికి వెళ్ళా. ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్స్ స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి 6:30 కల్లా దర్శనంకి వెళ్ళాము. దర్శనంకి వెళ్ళాక అక్కడ రాహుకేతు పూజ చేసుకోమని చెప్పారు. అందరూ చేసుకుంటే మంచిదని చెప్పేసి మేము కూడా రాహుకేతు పూజకి టికెట్స్కి వెళ్ళాము. టికెట్స్ 500 నుండి 5,000 వరకు ఉంటాయి. ఎవరి స్తోమత బట్టి వారు తీసుకోవచ్చు. రాహుకేతు పూజకి వెళ్ళేటప్పుడు చిన్న మోసం కూడా జరుగుతుంది. అంటే వేరే వాళ్ళు వచ్చి మేము దగ్గరుండి జరిపిస్తామనేసి అయితే అమౌంట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే అమౌంట్ అవ్వకండి, మనం టికెట్కి డబ్బులు కడితే సరిపోతుంది. ఇంకెవరికి ఇవ్వవసరం లేదు. ఆ రాహుకేతుల పూజకి మాత్రం ఇక్కడికి వెళ్తే మాత్రం తప్పకుండా ఆ పూజ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇది అనేది ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయండి. ఇది చేసుకుంటే, ఈ పూజ చేసుకుంటే. ఇదైతే ఇలాగ వెళ్ళాలి లోనికి. అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి. ఈ పూజకి సామాన్లు అనేవి టికెట్ తీసుకునే దగ్గర ఇస్తారండి. పూజ సామాన్లు అనేవి పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఉంచి ఇవి ఎండివి సర్పాలువి 5 తలలది 3 తలలు ఉంటాయి సర్పాలువి. అవి మాత్రం ఉండిలో స్వామివారి సన్నిధిలో వేసేయాలి. ఉండి దగ్గర ఇవ్వండి. మనలో ఏ దోశలున్నా పోతాయటండి ఈ పూజ చేసుకుంటే మాత్రం. చాలా గుడి లోపల మాత్రం చాలా అందంగా అయితే ఉందండి. కాకపోతే ఎక్కడ కూడా గుడి లోపల వీడియోస్ గట్రా తీగినవారు కాబట్టి ఇలా బయటనైతే తీస్తున్నాం వీడియోస్ అనేవి. లోపల గట్రా పెట్టలేదు అనేసి గట్రా అనుకోకండి. ఎందుకంటే గుడి లోపల ఫోన్లు గట్రా నాట్ అలౌ కదా, అందుకనేసి అయితే ఇలా బయటను మాత్రం తీసామండి. లోన తీయలేదు వీడియోస్ అనేవి. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్తే మాత్రం రాహుకేతుల పూజ మాత్రం జరిపించుకోండి తప్పనిసరిగా. ఎందుకంటే చాలా మంచిది ఆ పూజ అనేది జరిపించుకుంటే. ఇప్పుడే వీడియోస్ అనేవి లోన్ అయితే తీయలేదు కదా, చాలా బాగుంది. అద్భుతంగా అయితే ఉందండి లోపల మాత్రం. మాటల్లో చెప్పలేను అసలు, అంత బాగుంది లోన చూస్తే మాత్రం. ఇప్పుడైతే అలా వెళ్ళిపోతున్నాం. పూజలు గట్రా అన్నీ అయిపోయి కదా. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలాగ అయిపోతుందండి. ఉదయం నుంచి ఉపవాసం కదా, అస్సలు ఏం తినలేదు పూజ అనేసి. ఉదయం నుంచి అసలు ఏం తినలేదు. అలాగ టీ సొక్కలు డ్రింకులు ఏవో తాగేసి అయితే అలాగ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అయితే కాణిపాకం అనేది వెళ్తున్నామండి. కాణిపాకం దగ్గర కూడా అంతగా వీడియోస్ ఏం తీయలేదు. ఒకటే తీసాం మామూలు బయటన. అది మాత్రం పెట్టానండి. మరి కొంచెం చూడండి. ఎందుకంటే లోన మా ఆయన తీయలేదు. మళ్ళీ కాణిపాకం వెళ్ళేటప్పుడు మాత్రం కొబ్బరికాయలు గట్రా ఏం కొనకండి. ఎందుకంటే లోన ఎక్కడ కొట్టనివ్వరు. మేము అలాగే కొబ్బరికాయ కొనేసి ఎక్కడ కొట్టామో తెలుసా, స్తంభం దగ్గర కొట్టేసి తినేసామండి. మరి ఏం చేస్తాం, అసలు ఎక్కడ కొట్టడానికి అయితే లేదు. కాణిపాకంలో ఎక్కడ కొబ్బరికాయలు గట్రా కొట్టనివ్వలేదు. అందుకనేసి అయితే మామూలుగా ఉండిలో డబ్బులు వేసేయడమే తప్పించి ఎక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టనివ్వట్లేదు సరిగా. ఇప్పుడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాం కదా. నెక్స్ట్ అయితే కాణిపాకం అనేది వెళ్ళిపోతూ ఉన్నామండి. ఏదైనా కాణిపాకం వస్తామండి. బయట వీడియో మాత్రం తీసాము. ఇక్కడ ఏంటంటే నా చెప్పులు కూడా పోయాయండి అసలు. కాణిపాకంలో అందరూ వ్యాన్ దగ్గర పెడితే నేను మాత్రం పెద్ద పోజ్కి లోపలికి పట్టుకెళ్ళాను. ఇలా ఎక్కడైనా పెట్టచ్చులే అనేసి అయితే ఆ బయట అక్కడ పెట్టాను. కానీ ఎవరో దొబ్బుకెళ్ళిపోయారు. అసలు పోయాయి నా చెప్పులు అనేది. మా ఆయన తిట్లు, ఎండతో ఎలా నడుస్తావు, చెప్పులు పోయాను కదా, ఎండతో ఎలా నడుస్తావు అనేసి అయితే తిట్లు నాకు. అక్కడి నుంచి అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చామండి. నైట్ 7 o'clock ఇలాగ వచ్చాము గోల్డెన్ టెంపుల్ బయటన. లోపల మాత్రం వీడియోస్ తీయనివ్వరు, మీకు తెలుసు కదా. బయటనే పెట్టేయాలి మొబైల్స్ అనేవి. బయట నుంచి అయితే మొత్తం దర్శనాలు అయిపోయి వచ్చి కూర్చున్నారు అందరూ మా వాళ్ళు. చూడండి బయట నుంచి చాలా బాగుంటుంది. ఈ గుడి మాత్రం నైట్ టైం విజిట్ చేయండి. చాలా అందంగా అయితే ఉంటుంది లోపల మహాలక్ష్మి అనేది. అసలు మన 2 కళ్ళు చాలవండి, అంత అద్భుతంగా అయితే ఉంది లోపల. చూడడానికి చాలా అందంగా మొత్తం బంగారంతో అసలు నాకైతే చాలా అందంగా అయితే అనిపించింది. పగల మాత్రం చూస్తే అంతగా కనిపించదు, నైట్ టైమే బాగుంటుంది. నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా తిరుపతి అయితే తీసామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.